హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బై రాజేష్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇక నేనైతే ఈరోజు మా మేడంని ఖతార్లో ఉన్న సిటీ సెంటర్ దోహాలోకి అయితే తీసుకొచ్చి దింపేసా. ఇక నేను ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి దోహా సిటీ సెంటర్ మొత్తం మీకైతే చూపిందామని వెళ్తున్నా. ఇప్పుడు మాకైతే ఖతార్లో టైం వచ్చేసి 6 అవుతుంది. ఇక్కడ ఎండ అయితే మామూలుగా లేదు. ఇక మనం అయితే ఇప్పుడు ఈ రైట్ సైడ్లో కనిపించే సిటీ సెంటర్లోకి అయితే వెళ్ళాలి. దాని పేరు ఖతార్ దోహా సిటీ సెంటర్ అంట. ఇక మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపించే హోటల్ పేరు అయితే ఓకో హోటల్. ఇది ఒక రెసిడెన్స్ అండ్ రెస్ట్ హోటల్. ఓకో హోటల్ ఒక్కరోజు స్టే చేయాలంటే ఇండియన్ కరెన్సీలో ఒక రోజుకి 5,000 నుండి 30,000 రూపాయల వరకు ఛార్జ్ అయితే చేస్తారు. ఇక ఈ ఓకో హోటల్ పక్కనే కనిపించేది అయితే అమెరికన్ చిల్డ్రన్స్ స్కూల్. ఇందులో అమెరికన్స్ అండ్ ఫిలిపిన్ వాళ్ళందరూ చదువుకుంటారు. ఇక్కడ మనకు కనిపించే ఎదురుగా ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కూడా హోటల్స్ అండ్ రెసిడెన్స్. ఈ హోటల్స్లో అమెరికన్స్ అండ్ అలాగే ఫిలిపిన్ వాళ్ళు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడైతే స్టే చేస్తారు. ఈ లెఫ్ట్లో కనిపించేది అయితే ఒక పెద్ద ఆఫీస్. ఈ ఆఫీస్ బ్యాక్ సైడ్ అయితే ఒక పబ్ అయితే ఉంటుంది. పబ్ మీకు అయితే చూపిస్తాం. మనకి ఇక్కడ ఎదురుగా కనిపించేది ఒక పెద్ద అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్లో స్టే చేసే వాళ్ళందరూ పిల్లలు ఆడుకునేందుకు ఇక్కడ కింద అయితే ఒక గ్రౌండ్ అయితే అరేంజ్ చేశారు. ఇక ఈ పెద్దగా కనిపించే బిల్డింగ్ అయితే ఒక ఆఫీస్, అరబీ వాళ్ళకి సంబంధించింది. ఇక మనమైతే ఇక్కడ కనిపించే అపార్ట్మెంట్ని మనం ఇంత ముందు ఫ్రంట్ నుంచి చూసాం కదా. ఇదైతే బ్యాక్ సైడ్ గార్డెన్. మనం ఇప్పుడు వెళ్ళే రోడ్ అయితే 1 వే. ఈ 1 వేలో వెళ్ళే వాళ్ళు మాత్రమే, వచ్చే వాళ్ళు అయితే ఉంది. ఇప్పుడైతే ఇక్కడ టైం అయితే 6 అవుతుంది కాబట్టి ఇక్కడైతే రోడ్ చాలా ఖాళీగా ఉంది. అదే పొద్దుట 9 నుండి సాయంత్రం 4 వరకు చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు కనిపించే బ్లూ కలర్ బిల్డింగ్ పేరు అయితే నైట్ పబ్. ఈ పబ్ ఓపెనింగ్ టైం అయితే నైట్ 8 నుండి మిడ్ నైట్ 1 గంట వరకు. అయితే ఈ పబ్లోకి ఎంట్రీ అవ్వాలంటే మనం షూ వేసుకోవాలి. అలాగే మన ఖతార్ ఐడి అండ్ లేకుంటే మన పాస్పోర్ట్ అయినా కావాలి. ఈ పబ్లోకి ఎంట్రీ ఫీజు అయితే 50 రియాలు. అదే మన ఇండియన్ కరెన్సీలో 1200 రూపాయలు. వెళ్దాం అందరం ఒకసారి వెళ్దాం. ఫస్ట్ అయితే మనం సిటీ సెంటర్ని చూద్దాం. ఫైనల్గా మనం అయితే ఈ సిటీ సెంటర్ దోహా పెద్ద రోడ్లోకి అయితే వచ్చేసాం. ఈ పెద్ద రోడ్లో మనం రైట్ వెళ్ళినా లెఫ్ట్ వెళ్ళినా ఎటువైపు తిరిగినా సరే మనం సిగ్నల్ లైట్ అయితే మెయింటైన్ చేయాలి. ఇక మనం ఇక్కడ సిగ్నల్ లైట్ వేయకపోతే పోలీసు వాళ్ళు చూస్తే మనకైతే ఫైన్ అయితే వేస్తారు. మనమైతే సిగ్నల్ లెఫ్ట్ కట్ అయ్యే దారిలోకి అయితే వచ్చేసాం. ఈ లెఫ్ట్ కట్ అయ్యే దారిలోకి వెళ్ళే బళ్ళు అయితే ఇవన్నీ. మనకి సిగ్నల్ లైట్ అయితే వచ్చేసి కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ నుండి ఇక్కడ వరకు వీళ్ళందరూ కూడా లెఫ్ట్కి వెళ్ళే వాళ్ళే. ఈరోజు అయితే ఫుల్గా అయితే ట్రాఫిక్ ఉంది. ఇక స్లోగా అయితే అందరూ మూవ్ అవుతున్నారు. మన రైట్ సైడ్లో వెళ్ళిపోతే మనం స్ట్రైట్ లైన్లోకి అయితే వెళ్ళిపోతాం. మనమైతే ఇప్పుడు వెళ్ళాల్సింది సిగ్నల్ లెఫ్ట్ కాబట్టి నేనైతే లెఫ్ట్లోనే ఉన్నా. ఈ సిగ్నల్ దగ్గర ఫోన్ అయితే కనిపించకూడదు. ఇక్కడ సెన్సార్ కెమెరాలు అయితే ఉంటాయి. మన చేతిలో ఫోన్ ఉంటే మనకి ఫైన్ అయితే పడిపోతుంది. అందుకని ఫోన్ దాచడానికి చాలా ప్రయత్నిస్తున్నా కానీ అయితే ఫోను నిలబడట్లేదు. ఇక మనం ఈ సిగ్నల్ లెఫ్ట్ తిరగగానే రైట్ సైడ్ ట్రాక్లోకి అయితే మారాలి. మనం ఈ రైట్ సైడ్లో ఉన్న సిటీ సెంటర్ మాల్లోకి అయితే వెళ్ళాలి. ఇదైతే పక్కన రైట్ సైడ్లో అయితే ఉంది. రైట్ సైడ్లో కనిపించేది క్యారిఫోర్ అండ్ సిటీ సెంటర్ మాల్. ఇక్కడైతే ఎవడో ఆగట్లేదు పక్క నుంచి వచ్చేవాళ్ళు. ఈ సిటీ సెంటర్ మాల్లో అయితే అన్ని రకాల ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. మనకి కూరగాయల షాప్ దగ్గర నుండి చికెన్, మటన్, అలాగే సినిమా హాల్, బట్టలు అవన్నీ కూడా ఉంటాయి. ఇంతకుముందు మీరు ఒక టవర్ మాల్ వీడియో చూసారు కదా. టవర్ మాల్ మించిన వస్తువులు అయితే ఇక్కడ దొరుకుతాయి మనకి. ఇక ఈ రైట్ సైడ్లో కనిపించేది HSBC బ్యాంక్. మనం ఇక ఈ షాప్ నుండి బయటికి వెళ్ళిపోవాలనుకుంటే ఈ లెఫ్ట్ లైన్లోనే ఉండాలి. ఈ లెఫ్ట్ లైన్లో ఉంటే మనకి ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ నుండి కిందకైతే వెళ్ళిపోతాం సిగ్నల్లోకి. అదే మనం ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలనుకుంటే ఈ ట్రక్ వెళ్తుంది కదా ఎదురుగా రైట్ సైడ్లో, దాని వెనకాల వెళ్తే మనం పార్కింగ్లోకి వెళ్తాం. ఆ పార్కింగ్లోకి వెళ్తే గంటకి ఇక్కడ డబ్బులు 10 రియాలు, అంటే ఇండియా డబ్బులు 200 రూపాయలు. ఇక మనకి ఈ లెఫ్ట్లో కనిపించేవన్నీ కూడా రెసిడెంట్స్ అండ్ హోటల్స్. ఈ హోటల్స్లో అందరూ అమెరికన్స్ మాత్రమే ఉంటారు. ఇక ప్రతిరోజు ఈ షాపింగ్ మాల్ ఎదురుగా ఇలాగే ట్రాఫిక్ ఉంటుంది. ఇది త్వరగా అయితే క్లియర్ అవ్వదు. సో ఫైనల్గా మన రైట్ సైడ్లో కనిపించే దాని పేరే సిటీ సెంటర్ మాల్, దోహా సిటీ సెంటర్ మాల్ అండ్ క్యారిఫోర్. ఇక ఈ సిటీ సెంటర్లో ఎక్కడ కూడా షాపింగ్ మాల్ అంటూ లేదు. ఇక్కడ ఈ చుట్టుపక్కల స్టే చేసి ప్రతి ఒక్కరు అమెరికన్స్ అండ్ ఫిలిపిన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చి తీసుకుంటారు. ఫైనల్గా మన కార్ కూడా అయితే చేంజ్ అయిపోయింది. ఇందాక మనం అయితే లెక్సస్లో తిరిగాం. ఇప్పుడైతే మనం ల్యాండ్ క్రూజర్లోకి అయితే వచ్చేసాం. లెక్సస్ అయితే మా పెద్దోడు, ఈ ల్యాండ్ క్రూజర్ మా చిన్నోడు. ఇక ఈ మధ్యలో మా చిన్నోడికి అయితే ఒంట్లో బాగోట్లేదు అని చెప్పి ఇంటికడే పెట్టేస్తున్నాం. మా చిన్నోడికి అయితే ఒంట్లో బాగోట్లేదు. పైకి ఇప్పుడు మనకి ఇక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. నేనైతే ఈ సిగ్నల్ యూటర్న్ తీసుకొని మీకు పెద్ద బిల్డింగ్ చూపించడానికి అయితే వెళ్తున్నా. మనం వెళ్ళేది అయితే ఇప్పుడు దోహా సిటీ సెంటర్. దోహా సిటీ సెంటర్లో అయితే అన్ని పెద్ద పెద్ద మాల్స్ అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. ఈ పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా రెసిడెన్స్ అండ్ హోటల్స్.
ఇందులో చాలా ఆఫీసెస్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ ఈ రైట్ సైడ్ లో కనిపించే గోల్డ్ కలర్ బిల్డింగ్ పేరు అయితే W హోటల్. ఇక మన ఈ ఖతర్ దోహాలో మనం ఎటు వెళ్ళినా సరే ఈ రోడ్ పక్కన ఇలా గార్డెన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఖతర్ దోహాలో రోడ్లన్నీ కూడా నీట్ అండ్ క్లీన్ గా ఉంటాయి. మనం ఈ రోడ్లో వాటర్ బాటిల్స్ కానీ టిష్యూ పేపర్లు కానీ చెత్త ఏదైనా పడేస్తే మన రోడ్ మీద అయితే ఫైన్ వేస్తారు. అయితే ఇక ఈ సిటీ సెంటర్ మాల్ ఎదురుగా ఉన్న సిగ్నల్ లోకి అయితే వచ్చేసాం. మన ఎదురుగా కనిపించేది సిటీ సెంటర్ మాల్ అండ్ క్యారీఫోర్. ఇక ఈ ఖతర్ దోహాలో ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. మనం ఈ ఖతర్ దోహాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇక మనం ఈ ఖతర్లో ఎక్కడికి వెళ్ళినా సరే సిగ్నల్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సిగ్నల్ రెడ్ లో ఉన్నప్పుడు మనం ఈ సిగ్నల్ దాటేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఫైన్ అయితే పడుతుంది. ఖతర్ రియల్లో 6,000 రియాల్ అయితే మనకు ఫైన్ పడుతుంది. అదే ఇండియన్ కరెన్సీలో 1,30,000 రూపాయలు. ఈ సిగ్నల్ దగ్గర అయితే మాక్సిమం స్పీడ్ 80. మనం 80 దాటి వెళ్తే స్పీడ్ లిమిట్ ట్రాఫిక్ ఫైన్ అయితే పడుతుంది. స్పీడ్ లిమిట్ ట్రాఫిక్ ఫైన్ వచ్చేసి 500 రియాల్. అదే ఇండియన్ కరెన్సీలో 13,000 రూపాయలు. ఇక మనం అయితే ఎదురుగా కనిపించే సిగ్నల్ లెఫ్ట్ లోకి అయితే వెళ్ళాలి. సో ఫైనల్ గా నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మరలా సరికొత్త మరో వీడియోతో మీ ఆంధ్ర అబ్బాయి రాజేష్. బాయ్ బాయ్.